క్రీడలంటే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్ వంటివే ఎక్కువ మందికి తెలుసు. కానీ వ్యక్తిగత విభాగ క్రీడలు అనేవి కూడా ఉంటాయి. వాటిల్లో కూడా సత్తా చాటొచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన ఆ యువకుడు కబడ్డీని వదిలి పవర్ లిఫ్టింగ్ వైపు అడుగులు వేశాడు. అనతి కాలంలోనే చక్కటి మెలకువలతో మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొని తనదైన ప్రతిభ చాటాడు. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ యూనివర్సిటీ కప్ 2023-24 పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు. మరి ఆ యువకుడు ఎవరు? తన పవర్ లిఫ్టింగ్ ప్రయాణం ఎలా సాగుతోంది? ఈ కథనంలో చూద్దాం. చూస్తున్నారుగా, జిమ్లో కఠోర సాధన చేస్తున్న దృశ్యాలు. చిన్నప్పటి నుంచి వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకున్నాడు యువకుడు. దీంతో పాటు వివిధ క్రీడల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. అదే చురుకుదనం ప్రదర్శించి ఇటీవల చైనాలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ యూనివర్సిటీ కప్ 2023-24 పోటీల్లో బంగారు పతకం సాధించాడు. ఈ యువకుడి పేరు పందిర్ల భరత్ కుమార్. గుంటూరు జిల్లా మంగళగిరి స్వస్థలం. చిన్నప్పటి నుంచే వ్యాయామం చేయడం, ఆటలు ఆడడం అలవాటు. పాఠశాల వయసులో కబడ్డీలో రాణించేవాడు. ఇతడి శక్తి సామర్థ్యాలను గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు పవర్ లిఫ్టింగ్ క్రీడ వైపు వెళితే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించాడు. ఉపాధ్యాయుడి సలహా మేరకు పవర్ లిఫ్టింగ్ సాధన చేయడం ప్రారంభించాడు భరత్. ఇంటర్లోనే వివిధ టోర్నమెంట్లలో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. క్రీడా నైపుణ్యంతో విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో ఉచితంగా డిగ్రీ ప్రవేశం పొందాడు. అయితే తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని ఈ క్రీడాకారుడు అంటున్నాడు. అండర్-19 పోటీల్లో స్వర్ణం సాధించడంతో విశ్వాసం పెరిగిందని చెబుతున్నాడు. నేను ఎంతో ఒక 8th నుంచి 10th దాకా ఎంతో కష్టపడి బాగా గేమ్ ఫీల్డ్లో ఉండేవాడిని, కబడ్డీ అనే గేమ్ ఫీల్డ్లో. కానీ దాంట్లో నాకు ఎంత డెవలప్మెంట్ లేక సారు నాలో ఉన్న ప్రతిభను గుర్తించి మా స్కూల్లోనే నా క్లాస్మేట్ ఒక షేక్ సాది అల్ మసాన్ ఉంటుంది. తన ఫాదర్ ఒక జిమ్మర్, తనే మా కోచ్ షేక్ సందాని సార్. ఇంకా ఆ సార్ని లెనిన్ సార్ పరిచయం చేసి ఇంకా లిఫ్టింగ్లో జాయిన్ చేయడం జరిగింది. ఇంకా 10th ఎండింగ్ నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది లిఫ్టింగ్ ఫీల్డ్. ప్రస్తుతం కేబిఎన్ కాలేజీలో యోగా డిప్లొమా చదువుతున్నాడు పవర్ లిఫ్టర్. కళాశాల పీడీ ప్రోత్సాహంతో ఎప్పటికప్పుడు ప్రతిభకు పదును పెడుతున్నాడు. 2022 టర్కీ ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. అదే పట్టుదలతో 2 ఏళ్లు కఠోర సాధన చేసి ఇటీవల చైనాలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ యూనివర్సిటీ కప్ 2023-24 పోటీల్లో బంగారు పతకం సాధించినట్లు చెబుతున్నాడు. ఇంటర్ అయిపోయినాక ఇక చంద్రశేఖర్ సార్ ఆ సార్ వల్ల నేను కేబిఎన్లో జాయిన్ అవ్వటం జరిగింది. ఆ సార్ ప్రపోజల్తో. ఇంకా సార్ నాకు నేషనల్ మెడల్స్ ఉండటం వల్ల నాకు ఈ స్కూల్లో కూడా ఫ్రీ సీట్ వచ్చింది. 3 years నేను ఫ్రీగానే ఇక్కడ స్టడీ చేశాను. ఇంకా సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు నేషనల్ మీద టర్కీకి అవకాశం వచ్చింది. అలాగే హాంకాంగ్లో జరిగిన ఛాంపియన్షిప్లో 59 కేటగిరీలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. పవర్ లిఫ్టింగ్ అంటే 3 ఐటమ్స్ ఉంటాయి: స్క్వాడ్, బెంచ్, డెడ్. స్క్వాడ్లో గోల్డ్ వచ్చింది, బెంచ్లో కూడా గోల్డ్, డెడ్ లిఫ్ట్లో గోల్డ్. అండ్ దీన్ని 3 క్యాలిక్యులేషన్ చేసుకుని ఓవరాల్గా ఇస్తారు. ఓవరాల్గా కూడా గోల్డ్ వచ్చింది. ఈ ఏడాది జరిగే వరల్డ్ ఛాంపియన్ పోటీల్లో పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు భరత్ కుమార్. అంతర్జాతీయ పోటీలకు వెళ్లడానికి కుటుంబంతో పాటు కేజీఎన్ కళాశాల యాజమాన్యం ఎంతో సహకరించిందని ఈ యువ క్రీడాకారుడు చెబుతున్నాడు. అధికంగా అంత ఉండేది కాదు ఇంట్లో. సార్కి వచ్చి ఇలా హేమచంద్ర సార్కి వచ్చి ఇలా చెప్పాను, సార్ ఇలా ఎంత ఖర్చు అవుతుంది, నాకు ఇలా అవకాశం వచ్చింది, వెళ్దాం అనుకుంటున్నానంటే సార్ బయట అంతా ట్రై చేశారు. కాలేజీలో అడగలేదు సార్, ఫస్ట్ బయట అంతా ట్రై చేసి ఇంకా లాస్ట్కి సెక్రటరీ సార్ దగ్గరికి వచ్చి అడిగితే ఫస్ట్ వచ్చి మమ్మల్ని అడగచ్చు కదా, మమ్మల్ని అడిగితే ఇంత లేట్ చేసేందుకు, లాస్ట్ మినిట్లో అడిగితే సార్ అప్పటికప్పుడు ఎంకరేజ్ చేసి ఇంకా అప్పటికప్పుడు సార్ 2.5 lakh ఇచ్చి పంపించారు. ఈ 5 yearsలో కూడా నాకు ఎటువంటి స్పాన్సర్స్ కానీ ఎటువంటి లేరు. కాలేజ్ నుంచే నాకు స్పాన్సర్షిప్, కాలేజ్ నుంచే నాకు ప్రోత్సాహం వల్ల నేను 2 ఇంటర్నేషనల్కి వెళ్ళడానికి సాధ్యమైంది. పవర్ లిఫ్టింగ్లో శరీర బరువును స్థిరంగా ఉంచుకోవాలని కళాశాల పీడీ హేమచంద్రరావు సూచిస్తున్నారు. ఆ కారణం వల్లే 2022 పోటీల్లో భరత్ కుమార్ బంగారు పతకాన్ని కోల్పోయాడని అంటున్నాడు. మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించేలా శిక్షణ తీసుకున్నట్లు చెబుతున్నాడు. వెయిట్ కేటగిరీలో జరిగేటటువంటి ఈ యొక్క ఇబ్బందులు అక్కడికి వెళ్ళాక ఒక 1/2 kg తగ్గినా కూడాను ఆ కేటగిరీ మారిపోయి ఇతనికన్నా ఎక్కువ చేసేటువంటి పోటీని గట్టిగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం మేము చాలా జాగ్రత్తలు రోజువారీ అతనితో కాంటాక్ట్లో ఉండి
నీ వెయిట్ అది జాగ్రత్తగా చూసుకున్నాను అని చెప్పేసి అనేటప్పటికి కొంచెం అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే ఈయన కేటగిరీలో బాగా కాంపిటీషన్ రావడం జరుగుతుంది. అది ఈయనకి వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మేము దాన్ని ఎదుర్కోవడం కోసం 4 రోజులు పాపం ఏ తిండి తినకుండా ఆ డ్రై ఫ్రూట్స్తోనే చాలా బ్యాలెన్స్డ్గా చేయటం జరిగింది. దానికి అతను ఈ వెయిట్లు చేసేటప్పుడు కూడా మజిల్ క్రాంప్ రావటం జరిగింది. మజిల్ క్రాంప్ అని అంటే మరి ఆ మజిల్స్ అన్ని పుల్ అయిపోయి చాలా బాధ కలిగిస్తుంది. అలా బాధపడుతూనే అతను ఈరోజు ఈ బంగారు పథకం సాధించగలిగాడు. ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని సాధించిన భరత్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నట్లు కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు. టర్కీలో ఏషియన్ గేమ్స్ జరిగాయి. మరి దానికి దాదాపుగా ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలుసుకుని మేనేజ్మెంటు మా సెక్రటరీ గారు తోనుగుంట్ల శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి 3 లక్షలు ఆర్థిక సాయం చేసి మరి 2022లో జరిగిన ఏషియన్ గేమ్స్లో అతను పార్టిసిపేట్ చేసేలాగా 3 లక్షలు ఇచ్చి పంపడం జరిగింది. తను సత్తా సాడుతూ బ్రాంజ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. హాంకాంగ్లో మరొకసారి మరి ఏషియన్ గేమ్స్ అనేవి పవర్ లిఫ్టింగ్లో జరుగుతున్నాయని తెలిసి మరి మరలా హాంకాంగ్కి పంపటం, దానికి ఖర్చులు రాను కానీ అతనికి మొత్తం కూడా స్టే ఉంటాను కానీ 1.5 లక్షలు అవుతుందని తెలిస్తే మరలా మేనేజ్మెంట్కి చెప్పడం, సెక్రటరీ గారు వెంటనే స్పందించి ఆ అమౌంట్ కూడా ఏర్పాటు చేసి అతన్ని ప్రోత్సహించి మేమంతా కూడా బ్లెస్సింగ్స్ అందేసి పంపడం జరిగింది. భరత్ ఇంటర్నేషనల్కి వెళ్తున్నప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాడన్న విషయం తెలియగానే మేనేజ్మెంట్ తరఫున అతనికి కావాల్సిన అవసరాలను కూడా తీర్చడం జరిగింది. అలాగే ఈరోజు హాంకాంగ్కి వెళ్ళడానికి కూడా అతనికి కావాల్సిన సపోర్ట్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. అలాగే అతనికి ప్రాక్టీస్కి కావాల్సిన సపోర్ట్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా మా ఫిజికల్ డిపార్ట్మెంట్ టీము సపోర్ట్ చేయడం జరుగుతోంది. పవర్ లిఫ్టింగ్ క్రీడకు ఉండే ప్రత్యేకతే వేరు. శారీరక దారుఢ్యంతో పాటు శక్తి సామర్థ్యాలు ఉండాలి. అలాంటి క్రీడలో రాణిస్తున్నాడు భరత్. దేశం తరపున ఒలింపిక్స్లో పాల్గొని దేశానికి పతకం తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్నాడు పవర్